హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ట్రెండ్ టు స్టాక్ ట్రేడింగ్ సెటప్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ మనం ఏ స్టాక్ ట్రేడ్ చేయాలన్నా ప్రీవియస్ డేస్లో స్టాక్ పర్ఫామ్ చేసిన మేజర్ లెవెల్స్ని డ్రా చేసుకుంటాం. ఆ మెయిన్ లెవెల్స్ దగ్గరికి వచ్చాక స్టాక్ పర్ఫామ్ చేసే ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ట్రేడ్ సెటప్ తీసుకుంటాం. యాక్చువల్గా ట్రెండ్ టు ప్రీవియస్ డేలో డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఈరోజు మార్నింగ్ 10-15 క్యాండిల్లో బ్రేక్అవుట్ చేసింది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో. వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చాక ఇక్కడ జరిగిన ప్రైస్ యాక్షన్ కన్సాలిడేషన్ జరిగింది. బ్రేక్అవుట్ ఇచ్చాక కన్సాలిడేషన్ జరిగింది, అది కూడా లెవెల్కి పైన జరిగింది. నెక్స్ట్ క్యాండిల్ లెవెల్కి పైన క్లోజ్ ఇచ్చింది. సో మనం ఈ పార్ట్ నుంచి ఈ లెవెల్స్ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకుంటాం. ఈ హై బ్రేక్ అయ్యేటప్పుడు కన్సాలిడేషన్ పార్ట్ హై బ్రేక్ అయ్యేటప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ఆ కన్సాలిడేషన్ పార్ట్ యొక్క లోలో స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 6451, 6404 ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది, రిస్క్ ఉంది. సో మనం బఫర్ చేసుకున్న 6455 నుంచి ఎంట్రీ ఇచ్చాను. నెక్స్ట్ లెవెల్ మన టార్గెట్. యాక్చువల్లీ మనకి ఈ క్యాండిల్లోనే 1:1 వచ్చేసింది, 55 పాయింట్స్. మనం ఇక్కడైనా బుక్ చేసుకోవచ్చు, ఇక్కడైనా బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు ట్రెండ్ యొక్క ట్రేడింగ్ సెటప్. యాక్చువల్గా మనం ఏ స్టాక్ తీసుకున్నా ఏ స్టాకు డైరెక్ట్గా ఒక లెవెల్కి వెళ్ళిపోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6300 నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ 6600కి వెళ్ళిపోదు. ఒక లెవెల్ని బ్రేక్ ఇచ్చాక మళ్ళీ అదే పాయింట్ని కన్సాలిడేషన్ చేసి రీటెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది. ఏ స్టాక్ అయినా ఇదే ప్రాసెస్లో పోతుంది. డైరెక్ట్గా ఎట్ ఎ టైం ఒక 1000-6000 పాయింట్స్ పెరిగిపోదు. అక్కడ ఒక ప్రైస్ యాక్షన్ని సెటప్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ఆ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని మనము ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఏది పెట్టుకోవాలని తెలిస్తే మనం సేఫ్గా ట్రేడ్లు ప్లాన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.